పెద్దోడా ఎంత ఆలస్యమైంది? చుట్టాలందరూ పొద్దునగా వచ్చారు. నువ్వే ఆలస్యం చేస్తే ఈడ పనులన్నీ ఎవరు చేస్తారు? ఆయన కాలేజీలో స్త్రీ అని ఎదవా శరీరం వెనకాల పడుతుంటే ఎరగదీశా చంపేయాల్సిందే. ఈ పాటి సత్యం ఉంటాడులే. నాయన అసలు ఆడు ఎంత పిచ్చోడంటే వైష్ణవన్ని సెల్లెల పేరు ఆడి గుండెల మీద పచ్చబడుతున్నాడు. కాలేజీలో ఇంకెవడు వైష్ణవ ఎవరో నీ బావ సంగతి నీకు తెలీదు. ఇది నువ్వు కోరుకున్నాడు పేరుని తెలిస్తే నీ చెయ్యి నరికి ఆడి తలకాయ నరికి అలా వచ్చేసి పని ఉడక పెడతాడు. ఇక్కడికి రాలేదా? ఏమండి ఏమైంది? వైష్ణవి, ఏమిటమ్మా ఇదంతా? అమ్మా వైష్ణవి, మీ నాన్నకు తెలియకుండా వచ్చేసావు. పరీక్షకు నేనే పంపించానని అబద్ధం చెప్పాను. మీ నాన్నకి నిజం తెలిస్తే విష్ణు లేకుండా నేను బతకలేనమ్మా. అతనే విష్ణు అని తెలిస్తే మీ నాన్న అతన్ని బతకనివ్వడమ్మా. ఆ కుర్రాడు సామాన్యుడు కాదు, చాలా సాహసవంతుడు. సాహసం ప్రేమను గెలిపించనివ్వచ్చు, ప్రాణాలు తీయచ్చు బావగారు. ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని రోజు ఏడ్చే కంటే నేను చచ్చిపోవడమే మంచిది కదమ్మా. నీ చావు ఈ సమస్యకు పరిష్కారం కాదు. విష్ణు మూలంగా నువ్వు చనిపోయావని తెలిస్తే అతను ఎక్కడున్నా వెతికి మరీ చంపిస్తాడు మీ నాన్న. నీ మనసు తెలుసుకోలేని దాన్ని కాదమ్మా, నీ కోరిక తీర్చలేని కన్న తల్లిని. చిన్న పిల్లలకి దండం పెడితే ఆయుక్షణం అని తెలిసి నీకు రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా. అమ్మా, నాకు కడుపు కోత పెట్టద్దు తల్లి. నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్లి జరిగిపోయినట్టే. నువ్వు అతన్ని మర్చిపోయి ఏమీ జరగనట్టు కాలేజీకి వెళతానని నాకు మాట ఇవ్వు తల్లి. విష్ణు ప్రాణాలతో ఉండాలంటే నువ్వు అతన్ని మర్చిపోక తప్పదమ్మా.
ఏమైందిరా? వైష్ణవిని చూసారా? ఏమైందిరా? అది వైష్ణవికి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ చేశారు రా. ఆగిపోయావే. నీకు కోపం వస్తే తిట్టడం, ఇంకా కోపం వస్తే తనడం నీకు అలవాటేగా. ఏదో ఒకటి చేసేయ్. నీ కళ్ళకి రౌడీలా కనిపిస్తున్నానా నేను? ఆ? పైకి అలాగే కనిపిస్తావుగా. లోపల ఇంకో విష్ణు ఉన్నాడా నీలో? ఉన్నాడు. వైష్ణవిని మర్చిపోలేని విష్ణు. వైష్ణవి కోసం కలలుగానే విష్ణు. వైష్ణవే జీవితం అనుకునే విష్ణు ఉన్నాడు. నాలోనే కాదు, నీ మనసులో కూడా ఉన్నాడు. చూసావా, నీ కనుపాపల్లో ఎక్కడ నా రూపం బయటపడుతుందోనని కళ్ళు కిందకి దించేస్తున్నా. నీకు పిచ్చి పట్టింది. మనం ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం కలిసిన మాట వాస్తవమే కావచ్చు. అదేమన్నా నా జీవితంలో అపురూపమైన సంఘటన నేను ఇంకా గుర్తుపెట్టుకోవడానికి. వైష్ణవి, నువ్వు కాలేజ్కి వచ్చిన రోజే నేను నిన్ను గుర్తించాను. నీ మనసులో నేను ఉన్నానో లేనో నాకు తెలియలేదు. అది తెలుసుకోవడానికి నీ చుట్టూ తిరిగాను, నీతో మాటలు పడ్డాను. నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదన్న సంగతి మీ పెద్దనాన్న ద్వారా తెలుసుకున్నా. ఈలోగా అంత అబద్ధం. మా బావ అంటే నాకు ఇష్టం. అందుకే అతనితో పెళ్లి ఒప్పుకున్నాను. కాదు, మీ నాన్నకు భయపడి కాదు, ఇష్టపడి. అంత ఇష్టపడి చేసుకునే దానివైతే ఇన్నాళ్ళు ఆ చేతి మీద పచ్చబొట్టు ఎందుకు ఉంచుకున్నావు? ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు విన్నది, ఊహించుకున్నది అంత అబద్ధమని. ఈ చేతి మీదే కాదు, నా మనసులో కూడా నువ్వు లేవు లేవు లేవు. శ్రీ, ఏమైందిరా? నేను యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లోనా? పాపం వదిలించుకోవాలంటే కాశీకి వెళ్ళాలంటారు. నా ప్రేమను మర్చిపోవాలంటే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఏమిటి, వెళ్ళిపోతావా? అవునమ్మా, నేను రోడ్డు వేయిస్తే మీరు సంతోషపడ్డారు. అదే రోడ్డు మీద నేను తాగి పడిపోతే మీరు భరించగలరా? నేను బస్సు వేయిస్తే మీరు ఆనందపడ్డారు. అదే బస్సులో నేను పిచ్చివాడ్లా తిరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకోగలరా? గుండె మీద పచ్చబొట్టే చెరపలేని వాడిని గుండెల్లో ఉన్న వైష్ణవిని ఎలా చెరిపేయగలను? నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చుకోని నాకు తెలుసురా. కానీ ఏమిటండి మీరు కూడాను? 4 రోజుల పుట్టినరోజు పెట్టుకుని ఎక్కడికి వెళ్తాడు? సర్లే, పుట్టినరోజు అయిన తర్వాతే వెళ్తాడులే. చూడమ్మా వైష్ణవి, ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఎండిపోనివి రెండమ్మా. ఒకటి సముద్రం, 2 ఆడదాని కళ్ళల్లో నీళ్లు.
నువ్వు చెప్పకపోయినా నీ బాధ నాకు తెలుసమ్మా. అది విష్ణుకు కూడా తెలుసు. అందుకే నీ మేలు కోరి అతను అమెరికా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియని కొడుకు కోసం కన్నవాడు అతని పుట్టినరోజు పండగ జరుపుకుంటున్నారు. విష్ణును నువ్వు చూడాలన్నా మళ్ళీ చూడలేవు. ఆఖరిసారి నీకు అతన్ని చూడాలనిపిస్తే అతని పుట్టినరోజు ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు, చూడు. అమ్మా వైష్ణవి, నువ్వు వస్తావని మాకు తెలుసమ్మా. చాలా సంతోషం. డియర్ ఫ్రెండ్స్, నా కొడుకు 14 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రియురాలు కాదు ఇల్లాలు కంగ్రాచులేషన్స్.